రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ముగించుకుని మీరు రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడిన వెళ్తా అధ్యక్ష. అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా నీ అబ్బాని నడుపుతా వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష, నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు. అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మా గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అఘోరపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఆయన? అది తెలుసా? దాని పేరు మీకు తెలుసా? అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు, మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు. అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్ గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్ గా అన్నారా, వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికి వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు. మాట్లాడతారా? మాట్లాడు. కూర్చోండి, ఇస్తాను మీకు. కూర్చోండి, మీకు ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు, మీకు ఇస్తాను కూర్చోండి. ఇస్తాను మీకు హరీశ్రావు గారు. మేము ప్లీజ్ మీరు మీకు అన్ని తెలుసు. ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇచ్చినాం. మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం. మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది. ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. దయచేసి మీరు సభను సవ్యంగా సహకరించడం కోరుతున్నాం. కొత్త శాసనసభ్యులు, మీరు కొత్త సభ్యులు, బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడినటువంటి పదాలు సరైనది కావాలని రికార్డు చెప్తున్నాయి. దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి. యాజ్ స్పీకర్ చెప్తే మీరు విధాన్ని రికార్డు చేసుకోండి. సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్. అధ్యక్ష, నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష, నేను రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు చూడండి మీరు. నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష. నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినని. ఎందుకంటే ఒకటి అధ్యక్ష, నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష, మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు. ఎక్కడ పెడతారో అదే పెట్టద్దు అని చెప్పాను. మీకు మాట్లాడండి
అట్లా కదా అధ్యక్ష, నేను పెట్టొద్దన్నాను. మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకోండి మీరు. అధ్యక్ష నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడు నేను అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం. అధ్యక్ష మీరు చెప్తున్న అధ్యక్ష, ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభా కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేని పెట్ట పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడుతూ దయచేసి పెట్టొద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష? పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పిందే ఇబ్బంది అయితే రికార్డులకి తొలగించండి. నేను పెట్టినామంటే మీకు దేనికన్నా సిద్ధం ఉంటుంది. లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం. ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడటం కూడా ఇంతసేపు మంచిది కాదు. వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు అధ్యక్ష. మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, నేను మంచిగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. పెట్టొద్దని చెప్పాను. మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి, నేనేం చేయాలా? కూర్చోండి బాగుంది. ఒక్క నిమిషం కూర్చోండి. మహేష్ రెడ్డి గారు.